మన ప్రభువును నిజరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరొక వాగ్దానం వినడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభుకి మహిమ కలుగునుగాక. లేఖన భాగాలు తెరిచి ఈరోజు కూడా దేవుని మాటలను ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. ఫియర్ నాట్, ఐ విల్ హెల్ప్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రతి విషయానికి కూడా మనము నిరంతరం భయపడుతూనే ఉంటాం. చిన్న బాధ కలిగినా, కష్టం కలిగినా, ఇబ్బందులు ఎదురైనా, ఎగ్జామ్స్ గురించైనా, వివాహాల గురించైనా, వ్యాపారాల గురించైనా, 1-2 కాదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయము. ఒక్కొక్క సమస్య వెంటాడుతున్నప్పుడు, ఇబ్బందులు మన మీద పడుతూ ఉంటున్నప్పుడు, భారభరితమైన పరిస్థితుల్లో వెళ్తూ ఉంటున్నప్పుడు ప్రతిరోజు భయపడుతున్న మనుషులుగా ఉంటున్నాం. పిల్లన్నా, బల్లన్నా, ఆడబిడ్డలైనా, వివాహాలు చేయాలైనా, గర్భఫలాలు పొందుకోవాలైనా, బిడ్డలను చదివించాలన్నా, ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలన్నా, ఇలా చాలా విషయాలకి భయపడుతున్న మనుషులు కూడా కనపడుతున్నారు. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మనము భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. నేను నీకు సహాయము చేస్తాను. ఈ మాట ఎంత సంతోషాన్ని ఇస్తుంది కదా. ఫియర్ నాట్, ఐ విల్ హెల్ప్ యూ. నేను ప్రతి విషయంలో నీకే సహాయము చేస్తాను, నీకు నేను తోడుంటాను అన్నమాట ఎంత సంతోషాన్ని ఇస్తుంది. చాలా విషయాల్లో భయపడుతున్నాం, అనేక విషయాల్లో కృంగిపోతున్నాం. ఆర్థికపరమైన సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటున్నప్పుడు, అప్పుల బాధ మనకు ఎదురవుతూ ఉంటున్నప్పుడు ఎన్నో రకాలుగా కృంగిపోతున్నాం. అప్పులు కట్టుకోలేకపోతున్నాం పాస్టర్ గారు, ఈఎంఐలు పే చేయలేకపోతున్నాం, లోన్లు తీసుకున్నాము, అయ్యో ఏం చేయాలో అర్థం కాక మేము చాలా వేదన చెందుతున్నామని బాధపడుతున్న మనుషులు ఉంటున్నారు. మధ్యలో షూరిటీలు కూడా పెట్టి వాళ్ళు డబ్బులు కట్టలేక వీళ్ళు ఇరుక్కుంటున్న పరిస్థితులు కూడా మనము చాలామందిని చూస్తూ ఉంటున్నాము కదా. రోగ సమస్యలండి, మా శరీరం అనేక రకాలైన ఇబ్బందులు పెడుతుంది. అవును, మన శరీరము బీపీతో, షుగర్తో, గుండె సమస్యలతో, కిడ్నీ సమస్యలతో, క్యాన్సర్ సమస్యలతో, పీసీఓడి సమస్యలతో, భయంకరమైన థైరాయిడ్ సమస్యలతో, ఇలా 1-2 కాదు, అనేక భయంకరమైన సమస్యలతో మన శరీరం బాధపడుతూ ఉంటుంది. అయితే మనల్ని కలుగు చేసిన దేవుడు చెప్తున్నాడు, స్వస్థపరచు యెహోవాను, నేనే ఆయన మాట్లాడుతూ ఉంటుంటే ఇంకెందుకంత కలవరపడాలి, ఇంకెందుకంత దిగులు పడాలి. పోనీ కుటుంబ వేదన ఏం పర్లేదు కదా. కోడల విషయంలో అల్లుడైనా, బంధువుల విషయంలో స్నేహితులైనా, లేకపోతే కూతురు విషయంలో, భర్త విషయంలో, తాగుడు జీవితమైన, అక్రమ సంబంధాలైన, ఏ విషయాలతో బాధపడుతున్నా సరే దేవుడు మనకు తోడై ఉండి బలమనిస్తానని చెప్తాను కదా. జాబు విషయంలో, వివాహ విషయంలో, సీటు విషయంలో, ఇల్లు కట్టుకునే విషయంలో దేనికి భయపడుతున్నాం? అసలు మనం ఎందుకు భయపడతామో తెలుసా? ప్రార్థన లేని చోట భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసావనుకో, నీకు సహాయకుడు ఆయనే అని అర్థమైంది. నువ్వు ప్రార్థన చేయకుండా మనుషుల వైపు చేజాచి వీళ్ళేమన్నా తోడుంటారేమో, వీళ్ళేమన్నా సహాయం చేస్తారేమో, వీళ్ళు నాకేమన్నా తోడుగా ఉండి నన్ను నడిపిస్తారేమో ఆశపడుతున్నావేమో. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటమేలో. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. ఆయన యొద్దకు వస్తే మీకు సహాయము దొరుకుతుంది. ఈ లోక సంపన్నమైన సహాయాల కోసం ఎదురు చూస్తున్నారేమో, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే అద్భుతాలు మీ జీవితాల్లో మీరు చూడగలరు. నన్ను ఎవరు గమనించట్లేదు అని అనుకుంటున్నావేమో, నీవు చేస్తున్న ప్రతి ప్రార్థన ఫలితాన్ని అందరి ముందు చూసే విధంగా దేవుడిని పట్ల కార్యాలు జరిగించబోతున్నాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైన ప్రతిఫలాన్ని అయితే మనం పొందుకుంటాము కదా. ఆ ఫలాన్ని పొందుకోవా? నువ్వే కార్యాలు చేస్తే ఆ క్రియలు పొందుకుంటావు. మంచి కార్యాలు చేసావా, మంచి విత్తనం విత్తితే ఆ పంటనే కోసుకుంటావు. చెడ్డ కార్యాలు గర్వంతో, అసూయతో, డంబముతో, అవివేకముతో, దేవుడు చెప్పినట్లుగా నడుచుకోకుండా పాపసహితమైన కార్యాలు చేసావా, ఆ శిక్షనే పొందుకుంటావు, ఆ పాపాన్ని పొందుకుంటావు, ఆ సహాయాన్ని పొందుకుంటావు. వాని క్రియలు చొప్పున ఆయన తప్పకుండా ప్రతి ఒక్కరికి ప్రత్యుత్తరాన్ని కలుగు చేసే దేవుడు కదా. చక్కగా ప్రార్థన చేయి, నీ కుటుంబానికి రక్షణ వచ్చింది. శాంతి సమాధానాల కోసం ఎదురు చూస్తున్నావు. పాస్టర్ గారు, పీస్ కావాలండి, సమాధానం లేక, సంతోషం లేక ఎంతగానో కృంగిపోతున్నానంటే ప్రార్థన చేయి. దేవుడు నీకు శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు కదా. స్వస్థతను పొందుకుంటావు కదా, శోధనలు జయిస్తావు కదా. నీ కుటుంబంలో ఎంతమందికి దెయ్యాలు పట్టినాయి? పాస్టర్ గారు, మాకెందుకు దెయ్యాలు పడతాయండి? దురాత్మ దెయ్యాలు పడుతున్నాయి. కనిపించే దెయ్యాలు అంటే కనపడని శానా అనే భయంకరమైన దెయ్యాలు పట్టుకున్నారు. అందుకే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటూ ఉంటున్నారు, పోర్నోగ్రఫీ చూస్తూ ఉంటున్నారు. మత్తుకి, వ్యసనాలకి, పాపమునకు, వ్యభిచార సంబంధమైన కార్యాలు, భయంకరమైన మతోన్మాదుల్లాగా తయారవుతూ ఉంటున్న పరిస్థితులు ఏం బట్టిని? వీళ్ళని దురాత్మలు బట్టిని. చీకటి సంబంధమైన విషయాలంటే వాళ్ళ మీద కూర్చొని సాతాను వాడికి కొంచెమే సమయం అని ఎవరిని మృంగుదుమని వెతుకుచూ తిరుగులాడుచూ ఉంటున్నా భయంకరమైన దురాత్మలకి నీ కుటుంబం అప్పగించబడిందేమో.
కనిపించే దురాత్మల గురించి కాదు, నిన్ను భయంకరంగా అటాక్ చేస్తున్న లోక సంబంధమైన విషయాలు. ప్రభువా నాకు జయము కావాలి, నాకు విడుదల కావాలి, నాకు కృప కావాలి, నాకు సమాధానం కావాలి, మేలుల చేతనే నడిపించబడాలి ప్రభు అని ఇప్పుడే తీర్మానం చేసుకో. ప్రార్థన చేస్తే దురాత్మలు విడిచిపెట్టబడతాయి. చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవా నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేయి, అడుగు, ఆయనే అనుగ్రహిస్తాడు కదా. ప్రభువా నీ పరిశుద్ధాత్మ అభిషేకమును నాకు అనుగ్రహించు ప్రభువా. ప్రార్థన ద్వారా పాప క్షమాపణ కూడా పొందుకోవచ్చు తెలుసా. నీవు చేసిన తప్పులు బట్టి, అతిక్రమాలు బట్టి, చెడు క్రియలను బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే విడుదల పొందుకుంటావు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ప్రార్థన చేస్తే భయపడేవాడిగా ఉండవు. భయపడేవాడు ఎప్పటికీ ప్రార్థన చేయలేకపోతున్నాడు. అదే కదా మరి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అంటే ప్రార్థన చేయడం నేర్చుకోండి, వాక్యం వినడం నేర్చుకోండి. వాక్యము అద్దము వంటిది, వాక్యము విత్తనము వంటిది, వాక్యము నీరు వంటిది, వాక్యము దీపము వంటిది. నీ బ్రతుకు వెలిగించబడాలి అంటే, నీ బ్రతుకు మార్చబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, నీవు ఉన్నతమైన కృపలోకి నీవు చేర్చబడాలంటే నువ్వు చేయాల్సిందేంటి? డెఫినెట్లీ వాక్యముతో దేవుని దగ్గర మోకరించి కన్నీటితో వేడుకుని ప్రార్థన చే. సమృద్ధి అయిన దీవెన, సమృద్ధి అయిన ఆశీర్వాదము, అత్యున్నతమైన కృపను ప్రభు మీ అందరి జీవితాల్లో అనుగ్రహించబడునుగాక, స్థిరపరచబడునుగాక. మనతో మాట్లాడుతున్న దేవుని మాటను బట్టి ప్రార్థన చేయి. హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు ఆయుష్ను పొడిగించలేదా? నీకు ఇవ్వడనుకుంటున్నావు ఆయుష్? దానియేలు ప్రార్థన చేస్తే భయంకరమైన సింహాల నోళ్లను మూసి అతన్ని దేవుడు రక్షించలేదా? మరి నీ జీవితాన్ని కూడా ఏదైతే, ఎవరైతే, ఏ మాటలైతే, ఏ విషయాలైతే మాట్లాడుతూ ఉంటున్నారో వారి నోరు మూతబడే విధంగా దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఎలుకబట్టిన సింహాన్ని చంపడానికండి దావీదుకు శక్తినిచ్చాడంట. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి నీకు దేవుడు శక్తినివ్వడా? దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు సహాయమును అనుగ్రహించయ్యా, నాకు మేలు కలుగు చే ప్రభువా. ఈ బాధ, ఈ వేదన, ఈ గొడవలు, ఈ కొట్లాట్లు, ఈ ల్యాండ్ ఇష్యూస్, భయంకరమైన శోధనలో నుంచి నేను బయటపడడానికి నాకంత శక్తి సరిపోవట్లేదంటే దేవుణ్ణి అడిగితే ఆయన తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా తన శక్తినిచ్చి నింపగలిగిన వాడు, సమాధానమునిచ్చి బలపరచగలిగిన దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయి. ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలు కావచ్చు, వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు, వ్యాపార వృద్ధి కావచ్చు, గర్భఫలం కావచ్చు, వాటెవర్ నువ్వు పడుతున్న ప్రతి శోధన, ఏ బలహీనత అయినా, ఏ వేదనైనా నేను సహాయం చేస్తానని చెప్తుంటే ఈ మనుషుల వైపు చూస్తావే, ఈ వ్యక్తుల వైపు చూస్తావే, ఇంకా బాధ పెట్టే వాళ్ళే తప్ప, ఇంకా నిన్ను శోధన వైపుకు నడిపించే వాళ్ళే తప్ప, వీళ్ళు నీ బాధను తీర్చేవాళ్ళు కాదు, నీ సమస్యను తీసివేసే వాళ్ళు కాదు. దేవుడు మాత్రమే మన సమస్యను తీసివేయగలిగిన వాడు, మన శోధన నుంచి బయట పడవేయగలిగిన వాడు. ఆయన దగ్గర మోకరించు, ఆయన దగ్గర ప్రార్థన చేయి. ఏ విషయానికి భయపడబాక, ధైర్యముగా నిలబడు. నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడుతుంది. ఆయన నీతో మాట్లాడిన ఏ మాట కూడా వ్యర్థము కాదు. సమృద్ధి అయిన దీవెన దేవుడు మీ అందరి జీవితాల్లో కలుగు చేయబడునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన దయగలిగిన బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ప్రతిరోజు మేము అనేక విషయాల్లో భయపడుతున్న మనుషులుగా ఉంటున్నాం ప్రభువా. దయచేసి నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ప్రతి రోగ సమస్య, ప్రతి కుటుంబ సమస్య, ఏ జాబ్ కోసం, వివాహం కోసం, సీటు కోసం, ఆర్థికపరమైన సమస్యల గురించి నీ దగ్గర వేడుకుని మొరపెడుతున్నాం ప్రభువా. కుటుంబాల ఐక్యత లేక గొడవలు వస్తూ కొట్లాటలతో బాధపడుతున్న భయంకరమైన మనుషులు ఉన్నారు ప్రభువా. దయచేసి వాటన్నిటికీ విడుదల మీరు కలుగు చేయండి. మేము చేస్తున్న ప్రయత్నాల్లో, అలాగే విదేశాల్లో ఉంటున్న బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు ప్రభువా. వారు చేస్తున్న కష్టానికి తగిన ప్రతిఫలము దయచేయండి. వారి భర్తల తాగుడు జీవితం నుంచి, వారి కుటుంబ పరిస్థితుల నుంచి, వారి కోర్టు సమస్యల నుంచి, వారి పాప బంధకాల నుంచి నజరేయుడైన యేసు నామములో గొప్ప జయమును మీరు కలుగు చేయండి ప్రభువా. ఆ కుటుంబాల్లో రక్షణ లేక ఎంతగానో బాధపడుతున్నారు తండ్రి. ఈ లోకమంతటినీ సంపాదించుకుని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఉపయోగం లేదంటున్నావు కదయ్యా. దేవా దయచేసి మా కుటుంబానికి రక్షణ కలుగు చేయండి ప్రభువా. ఇంకా మిమ్మల్ని ఎరగక, మిమ్మల్ని తెలుసుకోక, సృష్టికర్త అయిన దేవుని మరిచి ఈ లోక సంబంధమైన విషయాల గురించి బాధపడుతూ ఈ లోకంలో అనేక విషయాల గురించి అడుగుతున్నాం, కానీ రక్షణ అడగలేని బిడ్డలుగా ఉంటున్నాం ప్రభువా. దయచేసి మాకు రక్షణ, నెమ్మది, సమాధానమును, కృపను, ఆశీర్వాదమును, ఐశ్వర్యమును మీరే అనుగ్రహించి స్థిరపరిచి కాపుదల దయచేసి మమ్ములను, మా కుటుంబాలందరి చుట్టూ ప్రభువా నీ ఉన్నతమైన దీవెన ద్వారా నింపి స్థిరపరిచి కాపుదల దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు, కుటుంబాలకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ, క్షేమాభివృద్ధిని దయచేయబడునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునుగాక.
ఆమెన్. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి, వాటన్నిటి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే పరిచర్య అభివృద్ధి గురించి కూడా మీ ఫ్యామిలీ ప్రేయర్స్లో జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది, అలాగే 11 గంటలకు కూడా లైవ్ ఆరాధన వస్తుంది. ప్రార్థనలు ఏకీభవించండి. ఈ వాక్యాన్ని మీ స్నేహితులకి, బంధువులు కూడా షేర్ చేయండి. వారు కూడా వాక్యాన్ని వింటారు, ఆధ్యాత్మికంగా బలపరచబడతారు. మీ ప్రార్థన అవసరతలు డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి తెలియచేయండి. వాటన్నిటి గురించి ప్రార్థన చేస్తాము. ఇంకా ఎవరి కుటుంబాల గురించైనా మరిచి ఉంటే మరొకసారి మాకు జ్ఞాపకం చేయండి. వాటన్నిటి గురించి ప్రార్థన చేస్తాము. ప్రభు ఆత్మ, దేవుని కృప, సమాధానము మనకు, మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహించబడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. రేపటి వాగ్దానంలో కలుద్దాం.